నమస్కారం. ఈ రోజు మనం ఉత్తరప్రదేశ్ లో మథురా జిల్లాలో జరిగిన ఒక విషయం గురించి కొంచెం లోతుగా చూద్దాం. నమస్కారం. మన దగ్గరున్న సమాచారం ప్రకారం అక్కడ ఒక గ్రామంలో పోలీసులు చాలా మంది విదేశీయులను అదుపులోకి తీసుకున్నారట. అసలు ఏమైంది, ఏంటి దీని వెనుక కథ అర్థం చేసుకుందాం. అవును, అంటే ఈ సంఘటన జరిగింది మథురా జిల్లా నౌజీల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఖాజ్పూర్ అనే గ్రామం. అవును, అక్కడ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటే ఎస్ఎస్పీ గారు శ్లోక్ కుమార్ గారు చెప్పిన దాని ప్రకారం దాదాపు ఒక 90 మందిని పట్టుకున్నారు. వాళ్లంతా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని ప్రాథమికంగా గుర్తించారట. సరిగ్గా చెప్పారు. అయితే ఇది ఏదో అనుకోకుండా యాదృచ్ఛికంగా జరిగింది కాదు. ఓ అలాగా? అంటే పోలీసులు ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ముఖ్యంగా ఈ ఇటుక భట్టీలుంటాయి కదా గ్రామీణ ప్రాంతాల్లో. అవును, ఇటుక భట్టీలు. అక్కడ పనిచేసే కార్మికుల గుర్తింపు, వాళ్ల పత్రాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని నిర్ధారించుకోవడానికి ఒక డ్రైవ్ లాంటిది చేశారు. సరే. ఆ తనిఖీల్లోనే వీళ్ళు అంటే సరైన పత్రాలు లేని ఈ వ్యక్తులు బయటపడ్డారు. అంటే ఇది ఒక టార్గెటెడ్ చెక్ అన్నమాట, ఊరికే జరిగింది కాదు. ఖచ్చితంగా ఇటుక బత్తీల దగ్గర ఇలా చేయడం గమనించాలి. ఈ అదుపులోకి తీసుకున్న వారిలో వివరాలు చూస్తే 35 మంది పురుషులు, 27 మంది మహిళలు, ఇంకా 28 మంది పిల్లలు కూడా ఉన్నారట. అవును, అంటే చాలా కుటుంబాలు ఉన్నట్టున్నాయి ఇందులో. అవును, పిల్లలు కూడా ఉన్నారంటే పరిస్థితి కొంచెం ఆలోచించాల్సిన విషయమే. నిజమే. ప్రస్తుతం వాళ్ళందరినీ విచారిస్తున్నారు. దర్యాప్తు ఇంకా జరుగుతోంది కాబట్టి మరిన్ని వివరాలు రావచ్చు ముందు. సరే. కానీ ఈ సంఘటన అసలు ఈ కార్మికుల గుర్తింపు ప్రక్రియలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వాటి గురించి కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతుంది. అంటే కేవలం ఒక అరెస్ట్ లా కాకుండా దీని వెనుక ఇంకా పెద్ద విషయాలు ఉన్నాయంటారా? తప్పకుండా. ఆలోచించండి, అసలు బంగ్లాదేశ్ ఎక్కడో ఉంది, ఇక్కడ ఉత్తరప్రదేశ్లోనే ఒక మారుమూల గ్రామం. అవును, చాలా దూరం. ఇంతమంది వ్యక్తులు కుటుంబాలతో సహా ఇక్కడికి ఎలా వచ్చారు? ఈ ఇటుక బట్టీల్లో పని ఎలా దొరికింది? వాళ్ల దగ్గర సరైన పత్రాలు ఎందుకు లేవు? ఇవన్నీ ముఖ్యమైన ప్రశ్నలు. ఇది కేవలం చట్ట ఉల్లంఘన మాత్రమే కాదు. కరెక్ట్. వలసలు, ఉపాధి, ఇంకా మానవ కోణాలకు సంబంధించిన విషయం కూడా ఇది. నిజమే మీరు చెప్పింది. కాబట్టి ఒకసారి క్లుప్తంగా చెప్పుకుంటే, మధుర జిల్లా కాజ్పూర్ గ్రామంలో పోలీసుల ప్రత్యేక తనిఖీలో భాగంగా సరైన డాక్యుమెంట్లు లేని సుమారు 90 మంది బంగ్లాదేశ్ జాతీయులను పురుషులు, మహిళలు, పిల్లలతో సహా అదుపులోకి తీసుకున్నారన్నమాట. అవును. ఇప్పుడు ఈ ఒక్క సంఘటన చూసినప్పుడు ఇది మనలో ఒక ఆలోచన రేకెత్తించాలి. ఏమిటది? భారతదేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఇటుకబట్టీల లాంటి చోట్ల నమోదు కాని విదేశీ కార్మికులు ఎంతమంది ఉండవచ్చు? వాళ్ల ఉనికి ఎంత విస్తృతంగా ఉంది? ఈ సంఘటన ఏదైనా పెద్ద సమస్యకు ఒక చిన్న సూచిక మాత్రమేనా? దీని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. అవును, ఇది చాలా లోతైన ప్రశ్న. దీనిపై మరింత సమాచారం వస్తే తప్పకుండా చర్చిద్దాం.